జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రాల వైభవం ఏంటో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ప్రసిద్ధ అమ్మవారి క్షేత్రాలలో ప్రత్యేకమైన శ్రీచక్రాల ప్రతిష్టాపన చేశారు. శ్రీచక్రాలు ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయి. ఒకటి భూప్రస్థారం, రెండవది మేరు ప్రస్థారం, మూడవది కూర్మ ప్రస్థారం, నాలుగవది పద్మ ప్రస్థారం. ఇలా 4 రకాలుగా శ్రీచక్రాలను ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకమైనటువంటి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై దగ్గర మాంగాడు అనే ప్రదేశంలో ఉన్న కామాక్షి ఆలయంలో ఆదిశంకరాచార్యుల వారు కూర్మ ప్రస్థారం అనేటటువంటి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. ఈ చెన్నై దగ్గర మాంగాడు కామాక్షి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని నేత్రాలు మూసినందువల్ల వచ్చినటువంటి దోషాన్ని పోగొట్టుకోవటానికి ఈ చెన్నై దగ్గర మాంగాడు ప్రదేశంలో ఒంటికాలి మీద నిలబడి పంచాగ్నుల మధ్యలో అనేక సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసిన ప్రదేశం. అందువల్ల అమ్మవారి అగ్నిశక్తి మొత్తం కూడా అక్కడికి ఉండటం వల్ల ఎక్కువ మంది ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళలేకపోయారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళి అమ్మవారి శక్తి మొత్తం కూడా ఒక కూర్మ ప్రస్థారం అనేటటువంటి శ్రీచక్రంలో ఏర్పాటు చేసి మాంగాడు కామాక్షి ఆలయంలో దాన్ని ఏర్పాటు చేశారు. కూర్మ ప్రస్థారం అంటే సహజంగా శ్రీచక్రానికి భూపురము అని ఉంటుంది. ఆ భూపురము కూర్మం ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని కూర్మ ప్రస్థారం అనే పేరుతో పిలుస్తారు. చెన్నై దగ్గర మాంగాడు క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ కూర్మ ప్రస్థారం అనేటటువంటి శ్రీచక్రాన్ని మనం దేవాలయంలో దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో కూడా అమ్మవారి శక్తి మొత్తం కూడా ఒక శ్రీచక్రంలో ప్రతిష్ఠితం చేశారు. అమ్మవారు ఉగ్ర రూపంలో కామాక్షి ఆలయంలో ఉన్నప్పుడు అమ్మవారి ఉగ్రకళలు మొత్తం కూడా శ్రీచక్రంలో ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారు. అది భూప్రస్థార శ్రీచక్రం. కామాక్షి అమ్మవారి విగ్రహం ముందు ఒక పానవట్టం ఆకారంలో మనకి దేవాలయంలో దర్శనమిస్తుంది. ఆ భూప్రస్థార శ్రీచక్రాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత పద్మప్రస్థార శ్రీచక్రం ఎక్కడుందంటే జంబుకేశ్వరంలో ఉంది. జంబుకేశ్వరం జలలింగం రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటే జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి రూపంలో భక్తులను అనుగ్రహిస్తోంది. అఖిలాండేశ్వరి అమ్మవారు చెవికి ధరించినటువంటి తాటంకాలే పద్మశ్రీ చక్రాలు. పద్మప్రస్థార శ్రీచక్రాలు అంటే సాక్షాత్తు జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు చెవులకు ధరించినటువంటి తాటంకాలు, అవి పద్మప్రస్థార శ్రీచక్రాలు. అందుకే జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటిస్తూ ఉంటారు. ఆలయ పూజారులు ఒక ప్రత్యేకమైనటువంటి చీర లాంటి వస్త్రాన్ని ధరించి కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. కొన్ని కఠినమైన నియమాలు పాటిస్తూ ఆ పద్మప్రస్థార శ్రీచక్రాన్ని తాటంకాలుగా ధరించిన అమ్మవారికి ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు విజయవాడ క్షేత్రంలో, శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారి శక్తి మొత్తం కూడా ప్రోధి చేసి మేరు ప్రస్థార శ్రీచక్రాలను ఏర్పాటు చేశారు. కాబట్టి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఈ మేరు ప్రస్థార శ్రీచక్రాన్ని దర్శనం చేసుకోవచ్చు. విజయవాడ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మేరు ప్రస్థార శ్రీచక్రాన్ని దర్శనం చేసుకోవచ్చు. అంటే అమ్మవారి శక్తి మొత్తం కూడా ఈ 4 రకాలైనటువంటి శ్రీచక్రాలు భూప్రస్థార, మేరు ప్రస్థార, కూర్మ ప్రస్థార, పద్మప్రస్థార అనే 4 రకాలైనటువంటి శ్రీచక్రాలలో ఎప్పటికప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ప్రోధి చేసి అమ్మవారి అనుగ్రహాన్ని మనకు కలిగింపజేస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ద్వారకా తిరుమల క్షేత్ర వైభవం ఏంటో, ద్వారకా తిరుమల క్షేత్రంలో స్వామిని దర్శిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. భక్త్యా పరమయా సతీ కృష్ణాయ కర్మకురు. కృష్ణాయ కృష్ణునకై నిష్కారణముగా
పరయా భక్త్యా, ఉత్కృష్టమైన భక్తితో. అంత వ్యాఖ్యకు అవకాశం ఉన్న అద్భుతమైన శ్లోకం ఇది. వెంటనే చంద్రానన ద్వారా తెలుసుకున్న వ్రతం ఏమిటి అంటే కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఆ వ్రతము తులసి వ్రతము. తులసి భారతదేశంలో మహర్షుల యొక్క తపఫలం వల్ల లభించింది తులసి. మన తపస్సులు కావు, అయితే మన పుణ్యాల వల్ల భారతదేశంలో పుట్టాం. ఎక్కడ తులసి ఉంటుందో, ఎక్కడ మారేడు ఉంటుందో అలాంటి పవిత్రమైన వృక్షములు ద్రుమములు ఉన్న చోటు భారతావని. అలాంటి ఈ భారతావనిలో తులసి గురించి ఇక్కడ చెప్తున్నాడు. చాలా విశేషమైన అంశం ఈ తులసి యొక్క వైభవము, అమ్మవారి అంశ అని చెప్తూ దేవీ భాగవతంలో కొన్ని అధ్యాయాలు ఉంది తులసి గురించి. ఇక్కడ ఒక అధ్యాయంలోనే తులసి వైభవం చెప్తున్నాడు. చెప్పి ఫలశ్రుతులు చెప్తాడు. ఇది శ్రవణం చేసినప్పటికీ భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని చెప్తున్నారు. అంత విశేషమైనటువంటి అంశం ఇది. అందుకే భారతీయ గృహం అంటే తులసి మొక్క ఉన్న ఇల్లే. పెద్ద పెద్ద ఉద్యానవనాలు వేసుకునే అవకాశం లేని వాళ్ళు, ఒకరి తలపై ఒకరు ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే ఒక చోట గాలి బారే చోట తులసి పెట్టుకుంటారు. విదేశాలకు వెళ్ళినా తులసి మొక్క సంపాదించుకుని పెట్టుకోవడం భారతీయ సంస్కారం అండి. దీనికి అనేక విషయములు. తులసి లేని ఇంట దేవతలు పితృదేవతలు ఉభయులు ప్రవేశించట. అందుకే దేవకార్య పితృకార్యములు తులసి సాక్షిగా జరగాలి. అసలు తులసి అనే మాట ఒక పవిత్రమైన మంత్రమే అని చెప్పారు ఇక్కడ. అందుకే పరం సౌభాగ్యదన్ రాధే మహాపుణ్యం వరప్రదం శ్రీకృష్ణస్యాపి లబ్ధ్యర్థం తులసీ సేవనం మతం. ఈమెకి ఏ కోరిక లేదా అంటే శ్రీకృష్ణస్య లబ్ధ్యర్థం, పరమాత్మ లభించాలి, అది ప్రధానమైనటువంటి కోరికతో ఉన్నది. అయితే తులసిని 9 విధాలుగా సేవించాలి అని చెప్తున్నది. ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనం ఎంచుకుంటున్నాం. దృష్ట్వా స్పృష్ట్వా అథవా ధ్యాత కీర్తిత నమిత స్తుత రూపిత సించిత నిత్యం పూజిత తులసి ఇష్టదా నవధా తులసీ భక్తిం ఏ కుర్వంతి దినే దినే యుగకోటి సహస్రాణి తేయాంతి సుకృతం శుభే. 9 విధాలుగా తులసీ భక్తి. మొదట దృష్ట్వా, చూడాలి అన్నాడు ఇక్కడ. చూడడం, దృష్టాస్పృష్ట అనుకున్న చూడడం. తర్వాత స్పృష్ట, స్పర్శించడం. రెండవది ధ్యానించడం. కీర్తిత, తులసి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం. నమిత, నమస్కరించడం. స్తుత, స్తోత్రం చేయడం. రూపిత, తులసి మొక్కని నాటడం. సించిత, దానికి నీరు పోయడం. తర్వాత పూజిత, పూజించడం. ఈ 9 విధాలుగా ఎవరు దినదినము తులసిని ఆరాధిస్తారో, పురాణాల్లో కొన్ని చోట్ల కేవలం తులసికి నమస్కారం చేసుకుని నీళ్లు పోసేటటువంటి ఒక సాధకుడు కథ చెప్తారు. దానితోడే అతడు ఎంత సద్గతికి వెళతాడో. ఇవి క్రమశః మన చిత్తానికి శుద్ధి చేసి భగవద్ అనుగ్రహ ప్రాప్తికి హేతువులు అవుతూ ఉంటాయి. అనేక పాపములతో ఉన్న జీవుడికి ఆ పాపలు నశింపజేయడానికి కొన్ని ప్రక్రియలు చెప్పే శాస్త్రములు అవి ఇవన్నీ కూడా. ఎందుకంటే చిత్తశుద్ధి లేనిది ఏమి లభిస్తుంది? చిత్తశుద్ధి కోసం చేయవలసిన యాగాది క్రతువులు ఎంతమంది చేయగలరు? అందుకే ఇటువంటివి చిన్న చిన్న వీటి మనకు చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ ఉత్కృష్టములండి. ఇక్కడ తులసి మహిమ లాంటిది. ఇది చేస్తే దినము ఈ 9 విధాలుగా తులసిని సేవించినట్లయితే అది కొన్ని సహస్ర కోటి యుగములలో చేసిన పుణ్యములు రాసిపోస్తే ఎంతో అంత ఫలితం లభిస్తుంది అని తెలియజేస్తూ, యావచ్ఛాకా ప్రసాకాభిర్బీజ పుష్పదళి శుభై రోపితా తులసీమర్చైర్వర్ధతే వసుధాతలే. ఆ చెట్టు భూమి యందు ఉన్నంతకాలం, పెరుగుతున్నంత కాలం కూడాను ఆ వంశానికి చాలా శ్రేష్టత్వం లభిస్తూ ఉంటుంది. యత్ఫలం సర్వపత్రేషు సర్వపుష్పేషు రాధికే తులసీ దళేన చైకేన సర్వదా ప్రాప్యతే తు తత్. దేవీ భాగవతంలో అయితే తులసికి మరొక పేరు పెట్టారు, పుష్పసారం అని. దాని భావం ఇక్కడ చెప్తున్నారు. అన్ని పత్రములు అన్ని పుష్పములు ఒక ఎత్తు, తులసి దళం ఒక్కటే ఒక ఎత్తు. భగవానుడికి సర్వ పుష్పములు దళములు సమర్పించిన పుణ్యం ఒక్క తులసీదళ సమర్పణం వల్ల లభిస్తున్నది. తులసీ ప్రభావై పత్రైర్యో నర పూజయేద్ధరిం లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. నిత్యం ఒక అలవాటు చేసుకోమన్నాడు. తులసి దళంతో విష్ణువుని పూజించడం అనేది అలవాటు ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ధ్యానాలు కీర్తనలు ఎన్ని చేసినా పూజకున్న శక్తి చాలా విశేషం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే మనం మేధావులు అనుకున్న వాళ్ళు పూజలను ఎలా చేస్తుంటారో మేము చూస్తుంటాం. విసిరు కొట్టినట్టు ఏదో మొక్కుబడిగా పడేస్తున్నారు దేవుళ్ళ మీద. ఎందుకంటే మేము జపపరాయణులు ధ్యానపరాయణులు అనుకుంటూ. కానీ పూజకున్న శక్తి అంతా ఇంత కాదు. ఇప్పుడు పూజ గురించి చెప్పాలంటే పెద్ద ప్రవచనం అది. ఎందుకంటే మొత్తం త్రికరణములు మునిగేది పూజలోనే. జపంలో ఒక కరణమే, ధ్యానంలో ఒక కరణమే. కానీ పూజలోని మనస్సు, శరీరము, వాక్కు కూడా కలుగుతుంది. పైగా ద్రవ్యములు కూడా అందులో వినియోగిస్తాం.
కనుక ద్రవ్యములు శుద్ధమవుతాయి, శరీరం శుద్ధమవుతుంది, త్రికరణాలు శుద్ధి కలుగుతాయి. అనేక రకాల పాపాలు పోగొట్టే శక్తి పూజకు ఉన్నది. అందుకే ప్రధానంగా పూజా సాధన అంత విశేషం. అందులో తులసి దళాలతో విష్ణువు పూజ గొప్పది సుమ. పైగా సువర్ణ భారశతకం రజతం యచ్చతుర్గుణం తత్ఫలం సమవాప్నోతి తులసి వన పాలనాత్. తులసి వనాన్ని పాలన చేయడం అంటే తులసి మొక్కలు పెంచుతూ ఉంటే దానివల్ల 100 బారువుల బంగారము, దానికి 4 రెట్లుగా రజతము దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తులసి వనపాలన చేస్తే అంత లభిస్తుంది. తులసీ కాననం రాధే గృహే యస్యావతిష్ఠతి తద్గృహం తీర్థరూపం హి నయాంతి యమకింకరాహ. తులసి మొక్కలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంటి వైపు యమకింకరులు రారు. ఇదొక విషయాన్ని ప్రస్తావన చేశారు. అందుకే మనకి మరణ సమయంలో తులసి తీర్థం పోయండి అంటుంటారు. ఇవన్నీ తెలియకుండా మన పరంపరాగతంగా వచ్చేసాయి. ఇవి కూడా మర్చిపోతున్న కాలం కూడా వచ్చింది మనకి. అందుకే కొన్ని పురాణాలు, గరుడ పురాణం వంటి సమయంలో ఏం వర్ణిస్తారంటే మరణం ఆసన్నమైనప్పుడు తులసికోట సమీపంలో ఆ శరీరాన్ని పెట్టి అతని చేతి దానాలు చేయించినట్లయితే సద్గతులు లభిస్తాయని చెప్తారు. ఇంట్లో తులసి ఉంటే ఉన్న వైశిష్ట్యం అంత గొప్పగా చెప్తున్నారు. అంటే తులసి ఉండడానికి కావాల్సిన పవిత్రత ఇంట్లో ఉండాలి. అలాంటి పవిత్రమైన ఇంట్లో తులసి ఉంటే ఆ ఇంటికి తీర్థశక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. సర్వపాపహరం పుణ్యం కామదం తులసీవనం రోపయంతి నరాశ్రేష్టాస్తే నపశ్యంతి భాస్కరిం. ఎవరైతే తులసి వనములను నాటడం, తులసి మొక్కల్ని నాటడం ఇత్యాదులు చేస్తూ ఉంటారో అవి సర్వపాపములు పోగొడితే వాళ్ళు భాస్కరిని చూడరు అన్నారు. భాస్కరి అంటే సూర్యపుత్రుడైన యముడు అని అర్థం. ఇక్కడ యముడిని చూడరు అని తెలియజేస్తూ రోపణాత్ పాలనాత్ సేకా దర్శనాత్ స్పర్శనాన్ రుణాం తులసీ దహతే పాపం వాంగ్మనక్కాయ సంచితం. పుష్కరాజ్యాని తీర్థాని గంగాద్యా సరితస్తథా వాసుదేవాదయో దేవా వసంతి తులసీ దళే. తులసీ దళంలో పుష్కరాది తీర్థములు, గంగాది నదులు, వాసుదేవాది దేవతలు వసించి ఉంటారు. అందుకే యన్మూలే సర్వతీర్థాని ఇత్యాదులు తెలియజేస్తూ ఇంకా దేవీ భాగవతంలో ఆ పత్రములందరూ ఎన్నెన్ని దేవతలు ఉంటారు, మూలములో పోసిన నీటిలో సర్వతీర్థములు ఉంటాయి అని చెప్పారు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శుక్రవారము అనగానే పవిత్రవంతమైనటువంటి ఈ భారతావనిలో ప్రతి ఒక్క స్త్రీ కూడాను తాను ఆచరించవలసినటువంటి దివ్య సూత్రాల్ని గుర్తుపెట్టుకోవాలి. సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం, ఉత్తరం వైపు తిరిగి దంతధావనం చేసి పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు గౌరీదేవికి ప్రీతికరమైనటువంటి పసుపును ముఖారవిందానికి వ్రాసుకొని స్నానం చేయటం, చక్కటి బట్టలు ధరించి నుదుట తిలకము బొట్టు పెట్టుకొని కుంకుమను పెట్టుకొని ఇల్లంతా కూడాను పరిశుభ్రంగా చేసి దేవుని మందిరం దగ్గర దీపారాధన చేసిన తదుపరే వంటగదిలోకి వెళ్ళి ఆ యొక్క వంట సామాగ్రిని అమర్చేటువంటి తీరులో కూడా గ్యాస్ స్టవ్ని వెలిగించేటప్పుడు సూర్య భగవానికి నమస్కారం చేసి వెలిగించటం, పాలు ఆ స్టవ్ మీద పెట్టేటప్పుడు కూడా లక్ష్మీదేవిని స్మరిస్తూ పాలు ఉంచటం. ఈ విధమైనటువంటి విధి విధానాలు ఎవరైతే ఆచరిస్తారో ఉదయాన్నే వారి ఇంటికి సస్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి అన్ని లక్ష్ములతో కూడి తల్లి ప్రవేశిస్తుంది శుక్రవారం నాడు. వీధి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కటి ముగ్గులు వేసి గోమాత పాట పాడుకుంటూ ఏ స్త్రీ అయితే కనీసం ఒక్క శుక్రవారమైనా ఈ విధి విధానాన్ని పాటిస్తుందో
వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంకాలం 6:24. తిథి షష్ఠి మధ్యాహ్నం 12:22 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 9:20 వరకు. వర్జం రాత్రి 1:41 నుంచి 3:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుంచి 8:59 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:15 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:15 నుంచి 4:01 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30 నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం రాత్రి వేళ 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం సంపదను వృద్ధి చేసేట్లా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వచ్చేటువంటి సంపద అనుభవయోగ్యం అవుతుంది. అలాగే జాతకంలో కానీ గోచారంలో కానీ శుక్రగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాలు నివారించబడడం కోసం తెల్లటి పుష్పాలతో లలితాదేవిని లేదా లక్ష్మీనారాయణులను పూజించుకోవడం, పాయసం నివేదన చేయడం ద్వారా ఆ దోషాలను మనం అధిగమించగలుగుతాం. అలాగే నైవేద్యంలో పాయసమే కాకుండా లేదా పాయసంతో పాటు నిమ్మకాయ పులిహోర కూడా బాగా ఉపకరిస్తుంది. అది శుక్రగ్రహ దోషాన్ని నివారించడంలో. నేటి ఆణిమిత్యాలు. సోమరితనం శరీరంలో దాగి ఉన్న గొప్ప శత్రువు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి అంటారు మహర్షి. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత ఆ సముద్ర లంఘనం చేసినటువంటి ప్రక్రియలో హనుమ చూపించినటువంటి వైభవాన్నంతటినీ కూడా ఆవిష్కరిస్తూ మనుష్య జాతి నేర్చుకోవలసినటువంటి 4 విషయములను ప్రతిపాదన చేశారు. అందుకే ఆర్షగ్రంథములు ఎప్పుడూ కూడా ఎప్పుడో గతకాలానికి సంబంధించినవి ఇప్పుడు అవి ఎందుకు పనికొస్తాయి, సుందరకాండ వింటే ఏమొస్తుంది, రామాయణం వింటే ఏమొస్తుంది అనేటటువంటి ప్రశ్న ఉదయించదు. మనిషి మనిషిగా బ్రతకాలన్నా, మనిషి సమర్థుడు కావాలన్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా అసలు ఏవి పొంది ఉండాలి అన్న విషయాన్ని
రామాయణ భారత భాగవతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటి గ్రంథాలు ప్రపంచ వాంగ్మయంలో ఉంటాయని నేను అనుకోను. అందుకే వాల్మీకి మహర్షి హనుమ సాధించినటువంటి విజయం గురించి చెబుతూ ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవరికి ఈ 4 లక్షణములు ఉంటాయో వారు తాము చేసేటటువంటి కార్యముల యందు నశించరు. అంటే ఆ కార్యాన్ని సాధించకపోవడం అనేటటువంటిది ఉండదు. సంకల్పం చేసిన కార్యాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. దానికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. మొట్టమొదటిది ధృతి. ధృతి అంటే ఏదో ఇవాళ సంకల్పం చేయడం, ఆ సంకల్పాన్ని వదిలిపెట్టేసేయడం, మన వల్ల ఎక్కడవుతుందనడం, భయపడడం అలా కాదు. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సాధించడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి శక్తిని ముందు కూడా తీసుకోవడం, నేను ఎందుకు సాధించలేను అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవడం. అసలు ప్రారంభంలోనే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే మిగిలిన వానరులందరూ చతికిల పడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఆయన నిర్భయంగా శరీరంతో కాదు, ముందు మనసుతో లంకా పట్టడాన్ని చేరిపోయారు. అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు మనసులో ఉండవలసినటువంటి ధైర్యం, చేసుకున్నటువంటి నిర్ణయం మీద పట్టుదల, దాన్ని ధృతి అంటారు. రెండవది దృష్టి. దృష్టి అంటే దూరదృష్టి అని దాని అర్థం. ఎప్పుడైనా సరే ఒక పని చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒత్తిడికి గురై ఒకలా చెయ్యవలసిన దాన్ని ఇంకోలా చెయ్యకుండా ప్రతిక్షణం కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థతతో ఉండగలగడం. అందుకే మైనాకుడు బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి తేలి ఆతిథ్యం ఇస్తానంటే ఆయన ఏం కఠినంగా త్రోసిరాజు అనలేదు. ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా మాట్లాడుతూ ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు, ఈయన పుచ్చుకున్నట్లు ఆయనకి తృప్తి కల్పించి తన కార్యాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోగలిగారు. అటువంటి దూరదృష్టి ఉండాలి కార్యంలో. ఆ తర్వాతది వివేకం. మతి అంటే వివేకం కలిగి ఉండడం. వచ్చినటువంటి సొరస ఒక్క మాట అంది, ప్రవిష్టోస్మిహితే వక్త్రం అంది, నా నోట్లోకి ప్రవేశించు, నువ్వు నా నోట్లోకి ప్రవేశిస్తే నేను నిన్ను తినేస్తానంది. తినేవాళ్ళు పట్టుకుని తినాలి, అంతేకాని నువ్వు నా నోట్లోకి వస్తే తింటాననరు. ఆ మాట అనేటప్పటికే ఆవిడ ఎవరు అన్నది ఉత్తర క్షణం లెక్క కట్టి, నేను ఈవిడికి నమస్కరించి ఈవిడ అనుగ్రహాన్ని పొందాలని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహానికి పాత్రులై దాక్షాయిని నమోస్తుతే అని ఆవిడ కోరినట్టుగా ఆవిడలోకి వెళ్ళి పైకొచ్చి ఆవిడ చేత అర్ధసిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానయిష్వైదేహీం రాఘవేణ మహాత్మన అని ఆశీర్వచనాన్ని పొందగలిగారు. చిట్టతివరిది దాక్ష్యము అంటారు. అంటే దక్షత. దక్షత అంటే దేని జోలికి వెళ్ళకూడదో, ఏది మనిషిని పాడు చేసేస్తుందో దానికి చాలా దూరంగా ఉండగలగడం. ఎక్కడ మమకారం చూపించకూడదో, ఎక్కడ మమకారం చూపిస్తే మనిషి నశించిపోతాడో, మమకారానికి అతీతంగా కర్తవ్యతా దృష్టితో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి అవసరం ఏర్పడినప్పుడు దక్షతతో అలాగే నిలబడగలగాలి. అంతేకాని కేవలం మమకారంతో ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కలగాపులగం చేసి తాను నిర్వర్తించవలసిన కార్యాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే ఆ దక్షతతో సింహికా భంజనం చేశారు తప్ప సురసతో ఎలా ప్రవర్తించారో సింహికతో అలా ప్రవర్తించారు. అందుకే ఈ 4 లక్షణములు ఎవరి యందుంటాయో వారు ఖచ్చితంగా సంకల్పం చేసినటువంటి కార్యక్రమాన్ని సాధించి తీరుతారు. ఇది ఇవాళ హనుమ సాధించడం కాదు, జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా, ఒక కార్యక్రమాన్ని చేపట్టగలగాలన్నా, ఈయన జీవితంలో ఇది సాధించినవాడు అనేటటువంటి కీర్తి పొందాలన్నా ఈ 4 లక్షణములు మొదట అలవాటు చేసుకోలేనివాడు ఏ కార్యాన్ని సాధించలేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మయసభకు వచ్చిన నారద మహర్షి ధర్మరాజుకు ప్రశ్నల రూపంలో రాజ్యపాలనను బోధిస్తున్నాడు.
స్త్రీల వద్ద పాటించవలసిన ధర్మాలను శ్రద్ధగా పాటించమని చెప్పాడు. ఎప్పుడైనా అశుభ వార్తలు విన్న సమయంలోనూ ఆ అశుభ వార్తల గురించి తీవ్రంగా ఆలోచించవలసినటువంటి సమయంలోనూ అంతఃపురానికి చేరి స్త్రీలతో కలిసి నవ్వుతున్నావా, ఆనందంతో మునిగి తేలుతున్నావా అని అడిగాడు. అత్యవసర సమయాల్లో వివేక జ్ఞానం కలిగి ఉండాలని చెప్పాడు. జాగ్రత్తగా ఉండాలని. ఇక పనుల గురించి ఎప్పుడు ఆలోచనలు చేయాలో నారద మహర్షి ఇలా చెప్పాడు. చివరి జాములో నిద్ర నుండి లేచి ధర్మాన్ని, అర్థాన్ని గురించి ఆలోచించాలి. చివరి జాములు అంటే 3 నుంచి 6 అలా ఆలోచిస్తున్నావా? ఇది ప్రభాత కాలంలో అధికారులు చేయవలసినటువంటి పని అని చెప్పాడు. నువ్వు ప్రతిరోజు ప్రభాత కాలంలోనే నిద్ర నుండి లేచి చక్కగా అలంకారం చేసుకొని దేశకాలాలకు అనుగుణంగా మంత్రులతో కలిసి కూర్చొని నిన్ను చూడటానికై వచ్చినటువంటి ప్రజలకు దర్శనమిచ్చి వారి కోరికలను తీరుస్తున్నావా అని అడిగాడు. ఉదయమే కచ్చిద్వౌ ప్రథమౌ యామౌ రాత్రేః సుప్త్వా విశాంపతే సంచింతయసి ధర్మార్థౌ యామ ఉత్తాయ పశ్చిమే యామ ఉత్తాయ పశ్చిమే. నీ భటులు ఎర్రని వస్త్రాలు ధరించి కత్తులు పట్టుకొని ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉండి ఏమరపాటు లేక నేను రక్షిస్తున్నారా అని అడిగారు. అధికారం రక్షించేవారు చేయవలసిన పని ఇది. శిక్షించవలసిన వారి పట్ల నువ్వు యమధర్మరాజులాగాను, గౌరవించవలసిన వారి పట్ల నువ్వు ధర్మరాజులాగాను ప్రవర్తిస్తున్నావా? ఎవరు ప్రియులో ఎవరు అప్రియులో పరీక్షిస్తున్నావా? వారి పట్ల ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నావా అని అడిగాడు. ఈ ఒక్కొక్క పాయింట్కు నేను వివరణ చేసుకొని రావచ్చు, అవసరం లేదు. ఎందుకంటే ఇది అత్యంత సులభమైనటువంటి అర్థమయ్యేటట్టు నారద మహర్షి చెప్తున్నాడు కాబట్టి ఇక మధ్యలో నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అర్థమవుతున్నది. ఇది అధికారి ప్రవర్తనకు సంబంధించిన విషయం. దీన్ని అధికారి తప్పగా ఆచరించాలి. ఓ ధర్మరాజా, శరీరానికి రోగం వచ్చినప్పుడు ఔషధాలను సేవించాలి, లేదా నియమాలు పాటించి రోగాన్ని పోగొట్టుకోవాలి. ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావా? పెద్దలను సేవిస్తున్నావా? వారి మాట విని ఆనందాన్ని పొందుతున్నావా అని నారద మహర్షి అడిగాడు. వ్యాధి నివారణకు సంబంధించిన ఉపాయాలు పాటించాలని కూడా చెప్పాడు. వైద్యులు పండితులై ఉండాలి. వారు కాయ చికిత్స, బాల చికిత్స, గ్రహ చికిత్స, ఊర్ధ్వాంగ చికిత్స, శల్య చికిత్స, దముష్ట్ర చికిత్స, జరా చికిత్స, విష చికిత్స అనేటువంటి అష్టాంగ వైద్య చికిత్సలలో ప్రవీణులై ఉండాలి. వారిని యందు ప్రీతి గలవారై మంచి హృదయంతో నీ శరీరానికి బాధ కలిగించకుండా మేలు చేస్తున్నారా అని అడిగాడు. వైద్యులు నిపుణులై ఉండాలి. వైద్యుల పట్ల చక్కని బంధం కలిగి ఉండాలని చెప్పాడు. నీ వద్దకు యాచకులు లోభంతో కానీ మోహంతో కానీ వస్తూ ఉంటారు. వారికి దర్శనమియ్యకుండా అవమానిస్తున్నావా? పశ్చాత్తాపంతో నీ వద్దకు వచ్చినటువంటి ప్రత్యర్థులకు కూడా అలాగే చేస్తున్నావా అని అడిగాడు. యాచకులను, పశ్చాత్తాపం చెందిన వారిని ఆదుకోవాలి అని చెప్పాడు. నిన్ను ఆశ్రయించిన జనుల జీవనోపాధులను లోభంతో కానీ, మోహంతో కానీ, ఆత్మవిశ్వాసంతో కానీ ఎప్పుడో నవ్వులాటకైనా తొలగించి అడ్డుకొన్నావా అని కూడా అడిగాడు. అలా పరిహాసానికి చేసిన ప్రాణాలు పోతాయి, జాగ్రత్త,
ప్రమాదం సంభవిస్తుందని కూడా చెప్పాడు. నీ పుర ప్రజలు, రాష్ట్ర ప్రజలు కలిసి నీకు ఎదురు తిరుగుబాటు చేస్తున్నారా? అందులో ఎవరైనా నీ శత్రువుల నుండి ధనలాభాన్ని ఆశించి నీతో కొట్లాటకు దిగారా అని అడిగాడు. అధికారానికి ఇలాంటి సమస్యలు ఎదురు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి, కనుకనే ప్రజల బలాన్ని సంపాదించుకోవాలి అని చెప్పాడు. ఎవడైనా బలహీనుడు పూర్వం నీ చేతిలో చావు తప్పించుకొని బాధపడ్డా? అతడు బాగా యుక్తులు పన్ని సైన్య బలాన్ని సమకూర్చుకొని బలవంతుడై నీకు ఎదురు తిరుగుతున్నాడా అని అడిగాడు. మనస్సు గాయం అయిన వాడికి, బాధపడిన వాడిని గమనిస్తూ ఉండాలి. పాలనలో ఎలాంటి సున్నితమైన అంశాలను కూడా విడిచిపెట్టకుండా గమనించాలి అని చెప్పాడు. నీ సామంతరాజులు నీ యందు ప్రేమతో ఉంటున్నారా? నీ చేత గౌరవించబడుతున్నారా? నీ కోసం ప్రాణాలనైనా అర్పించటానికి సిద్ధపడుతున్నారా అని అడిగాడు. రాజు తన క్రింద అధికారులను ప్రేమపాచంతో కట్టివేయాలని తగు సూచనలు చేశాడు. తర్వాత నారద మహర్షి విప్రుల సాధు పుంగవులు చాలా ముఖ్యమైన వారు అని, వారి వల్ల కలిగే ప్రయోజనాన్ని కూడా ఇలా చెప్పాడు. కచ్చిత్తే సర్వ విద్యాసు గుణతోర్చా ప్రవర్తతే బ్రాహ్మణానాం చ సాధూనాం తవ నైహి శ్రేయసీ శుభా, తవ నైహి శ్రేయసీ శుభా. దక్షిణాస్త్వం దదాస్యేషాం, దక్షిణాస్త్వం దదాస్యేషాం నిత్యం స్వర్గాపవర్గదాక, నిత్యం స్వర్గాపవర్గదాక. అన్ని విద్యల్లోనూ అరితేరిన వారిని పరీక్షించి ఆ విద్వాంసులను గౌరవిస్తున్నావా? బ్రాహ్మణులకు, సాధువులకు నువ్వు సేవ చేస్తున్నావా? నీకెప్పుడు వారు శుభాలను కలిగిస్తూ ఉంటారు. వారికి దక్షిణాలు బాగా ఇచ్చి గౌరవిస్తున్నావా? వారు నీకు స్వర్గం లభించటానికి, మోక్షం లభించటానికి కారకులై ఉన్నారు కదా అన్నారు. వీరిలోని విశేషం ఏమిటంటే, ఒక రాజునే కాదు, రాజ్యంలోని సమస్త ప్రజల శుభాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు ప్రార్థించడం మూలంగానే ప్రజలకు శుభాలు చేకూరుతాయి, ప్రపంచానికి మేలు జరుగుతుంది. అందుకే వీరిని మనం పోషించాలి, గౌరవించాలి అని చెప్పాడు. నీ పూర్వులందరూ 3 వేదాలను ఆధారంగా చేసుకొని ధర్మాన్ని ఆచరించారు. నువ్వు అలాగే చేస్తున్నావా? ధర్మబద్ధమైనటువంటి పనులు చేయటంలో నీ మనస్సు ఆసక్తిగా ఉంటుందా అని అడిగాడు. పూర్వీకులు మనస్సును నిగ్రహించారు. వారిలాగానే మనస్సును నిగ్రహించి ధర్మకార్యాలు చేయాలి. ధర్మకార్యాలు అందే మనస్సును లగ్నం అయ్యేలాగా చూసుకోవాలని చెప్పాడు. విప్రులు భోజన ప్రియులు, భోజనంతోనే తృప్తిపడి గొప్పగా ఆశీర్వచనం చేస్తారు. అందుచేత నీ భవనంలోని విప్రులకు చక్కని మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నావా? భోజనం తర్వాత వారికి మంచి దక్షిణలు ఇస్తున్నావా అని అడిగాడు. మంచి భోజనానికి దక్షిణాలు తోడైతే మరిన్ని వరాలను అనుగ్రహించేలాగా చేస్తుందని ఉపాయాన్ని చెప్పాడు. నువ్వు వాజపేయం, పౌండరీకం మొదలైనటువంటి యాగాలు ఆచరించడానికి ప్రయత్నిస్తున్నావా అని అడిగాడు. చేయవలసిన రాజధర్మాలను రాజు ఆచరించాలని గుర్తు చేశాడు. తర్వాత నారద మహర్షి రాజు యొక్క తన దినచర్య గురించి ఇలా చెప్పాడు. కచ్చిద్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్
కచ్చిత్ జ్ఞాతీన్ గురూన్ వృద్ధాన్ దైవతాం స్థాపసానపి చైత్యాంశ్చ వృక్షాన్ కళ్యాణాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి బ్రాహ్మణాంశ్చ నమస్యసి నమస్యసి. ప్రతిరోజు నీ బంధువులకు, గురువులకు, వృద్ధులకు, దేవతలకు, తాపసులకు, అశ్వత్థ వృక్షం మొదలైన పుణ్యవృక్షాలకు శుభాన్ని కోరుకునేటువంటి బ్రాహ్మణులకు నమస్కారం చేస్తున్నావా? ఇవి కేవలం రాజు చేసేటువంటివి కాక సామాన్య ప్రజలు కూడా చేసేటువంటి ధర్మ సూత్రాలు దీంట్లో ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఇవంతా మహారాజుకే, మనకేం కాదు. మనకు దండిగున్నది దీంట్లో. ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖం లభించాలనుకునేటువంటి ప్రతి వాడు ఇలాగే చేయాలని తరించే ఉపాయం చెప్పాడు. నీ మనస్సులో ఎప్పుడూ దుఃఖానికి చోటు ఇవ్వకూడదు, కోపానికి ఆశ్రయం ఇవ్వకూడదు. మంగళకరమైన వస్తువులను పట్టుకున్న నీ పరివారం ఎప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా సేవిస్తూ ఉంటుందో అని అడిగాడు. అప్పుడు చేస్తూ ఉంటుందా చెప్పు అని అడిగాడు. గుణాలకు ఆశ్రయం ఇవ్వాలి, దోషాలకు ఆశ్రయం ఇవ్వకూడదు. ఇస్తే పరివారం వారు కూడా విడిచి వెళ్ళిపోతారు అని చెప్పాడు. నారద మహర్షి ఇంతవరకు అద్భుతంగా ధర్మాలు చెప్పాడు. లోకం తరించటానికి ఎన్నో ఉపాయాలు చెప్పాడు. అవన్నీ చెప్పటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పిన మాట మరొక ఎత్తు. అది అందరూ గమనించి గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. ఆయుస్సు వృద్ధి చెందే ఉపాయం చెప్పాడు. కచ్చిదేశాచతే బుద్ధి వృత్తిరేషాచతే నఖ్ ఆయుష్యాచ యశస్యాచ ధర్మకామార్థ దర్శిని. ఓ పుణ్యాత్మ, ఇంతవరకు నేను చెప్పినట్లుగా నీ బుద్ధి, నీ నడవడిక, ప్రవృత్తి ఉన్నాయి కదా అని ఇలా ధర్మానికి అనుకూలమైనటువంటి బుద్ధితో ప్రవర్తించేట్లయితే ఆయుస్సు వృద్ధి చెందుతుంది. దాంతోపాటుగా యశస్సు వృద్ధి చెందుతుంది. నువ్వు ధర్మార్థ కామాలను పూర్ణంగా ఆచరించిన వాడివి నువ్వు అవుతావు కదా అని అన్నాడు. నారద మహర్షి చెప్పిన మాటలలో జన్మ తరించటానికి ఉపాయం ఉంది, ఆశీర్వచనం ఉంది. అందుచేత ప్రతివారు మహర్షి చెప్పినట్టుగా ఆచరించాలి. ధర్మబుద్ధితో ప్రవర్తించిన వారి రాజ్యం నశించదు. కేవలం రాజ్యం అంటే కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక కుటుంబం కూడా ఈ విధంగా ఆచరిస్తే కుటుంబము చెల్లా చెదిరిపోదు, అన్యాయం అయిపోదు, కుటుంబంలో కలతలు రావు. కుటుంబంలో కూడా మనకు ఈ మంత్రి సామంతులు ఇటువంటి యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఇవంతా లేకపోయినప్పటికీ ధర్మబద్ధమైనటువంటి కొన్ని విచారాలు మనలో ఉన్నాయి కదా. పిల్లల్ని ఎట్లా మాట్లాడించాలా, పిల్లల నుంచి మనం ఏ విధంగా ప్రవర్తించాలా. పిల్లలకి గురువులు పాఠం చెప్తూ ఉంటారు. ఆ పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు ఆ గురువు చెప్పేటప్పుడు మధ్యలో దూరకూడదు. మనకు వచ్చింది అని చెప్పేసి అది చాలా పొరపాటు అవుతుంది. నీ గురువుగారు ఇట్లా తప్పు చెప్తున్నారు, బాగలేదు అని దూరకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి మన పిల్లలకి గురువుగారి మీద ఒక మర్యాద, గౌరవం పోతుంది. నారదుడు చెప్పినటువంటి అన్ని బుద్ధివాదాలు ధర్మరాజుకు, మనకు కూడా అవన్నీ కావాలి. మనకు కేవలం ధర్మరాజుకు మాత్రం కాదు, అది మనకు కూడా కావాలి. ధర్మబుద్ధితో ప్రవర్తించిన వారి రాజ్యం నశించదు.
అతడు భూమండలాన్నే జయించి సుఖిస్తాడు, దినాభివృద్ధి చెందుతాడు అన్నాడు. ఇందులోనూ ఆశీర్వచనమే ఉంది. దాన్ని పొందటానికి ప్రయత్నించాలి. నీ మంత్రులు, నీ శాస్త్ర పండితులతో సాంగత్యం లేకుండా ఉన్నారా? వారిలో చూడండి, నేను చెప్పింది వచ్చేసింది. వారిలో మూర్ఖులు ఎవరైనా ఉన్నారా? పుణ్యాత్ములపై దొంగతనం అనేటువంటి నేరాన్ని మోపి ధనాన్ని కాజేస్తున్నారా? ధనాన్ని ఇంకా సంపాదించాలనేటువంటి లోభంతో పుణ్యాత్ములకు మరణశిక్ష వేస్తున్నారా అని అడిగాడు. అధికారులకు పండితులతో సాంగత్యం ఉండాలి. అప్పుడు వారికి పాపాత్ముడెవడో పుణ్యాత్ముడెవడో తెలుస్తుంది. గుణదోషాలు విచారించి అపరాధిని శిక్షించే వివేకం లభిస్తుందని చెప్పాడు. రాజుల్లో 14 దోషాలు, వాటిని విడిచిపెట్టాలని వాటి గురించి నారద మహర్షి ఇలా చెప్పాడు. పరలోకం అనేది లేదు, దేవుడు అనేవాడు లేడు అనే నాస్తిక్య భావాన్ని అసత్యము, కోపము, ఏమరపాటు, విపరీతమైనటువంటి ఆలోచన చేయటం, జ్ఞానులతో సహవాసం చేయకుండా ఉండటం, ఆలస్యము, పంచేంద్రియ విషయాల్లో ఆసక్తి చూపించడము, ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో తానొక్కడే ఆలోచించడము, అర్థశాస్త్ర తెలియని మూర్ఖులతో ఆదాయ రాబడి ఖర్చులు గురించినటువంటి విషయాలు మాట్లాడటం, చేయాలని నిర్ణయించుకున్నటువంటి పనులను చెయ్యకుండా ఉండటం, రాజకార్యంలోని రహస్యాలను బట్టబయలు చేయటం, శుభకార్యాలకు చేయకుండా ఉండటం, ఇళ్లలో ఒక్కడే శత్రువుపైకి యుద్ధానికి వెళ్ళటం అనే 14 రాజదోషాలు. ఈ దోషాలను విడిచిపెట్టాలి. వీటి వల్ల రాజు నష్టపోతాడు, విడిచిపెట్టాలి ఇవంతా కూడా అని చెప్పాడు. నువ్వు చదువుకున్న వేదాలు సఫలమయ్యాయా? వేదాల్లో చెప్పిన ప్రకారంగా నడుచుకుంటున్నావా? నీ ధనం సఫలమైందా? నువ్వు సంపాదించిన ధనాన్ని సక్రమంగా వినియోగిస్తున్నావా? నీ స్త్రీలు సఫలమయ్యారా? వారి కోరికలు తీరాయా? వారు సంతోషంగా ఉన్నారా? నీకు సహకరిస్తున్నారా వాళ్ళందరూ? నీ శాస్త్రజ్ఞానం సఫలమైందే? రాజ్య క్షేమం కోసం ఉపయోగపడుతుందా అని అడిగాడు. ఇది నారద మహర్షి ధర్మరాజుకు చేసిన బోధ. ఇందులో చాలా రాజనీతి ఉంది, అంతర్లీనంగా లోకనీతి కూడా ఉంది. అందరూ తెలుసుకోవలసినటువంటిది ఇది. మహాత్ముడు నారద మహర్షి ధర్మరాజుకు బోధించేటువంటి ఈ బోధన అత్యద్భుతమైనటువంటి సభాపర్వం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.